హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియో వచ్చేసి నిన్న పెళ్ళికి వెళ్ళాం కదా! దానిలో భాగమే అండి. ఏంటంటే వీడియోలంతా అయిపోయిందని చెప్పేసి దీన్ని పార్ట్ 2గా డివైడ్ చేశాను. సో, మేము పెళ్ళికెళ్ళి పెత్తనాలు చేసామండి. పెత్తనాలు ఏంటి అనుకుంటున్నారా? పెళ్ళికెళ్ళిన చోట ఆ ఊర్లో మామిడి తోటలు అయితే ఉంటాయంట. మేమున్న దగ్గరలో అయితే మామిడి తోటలు అయితే ఏమి ఉండవు. సో, అందుకని మాకొచ్చేసి మామిడికాయలు అయితే కరువైపోయినాయండి. ఇంకా ఎలాగో పెళ్ళికెళ్ళాం కదా అని చెప్పేసి మా బ్యాచ్ అంతా కలిసి మామిడి తోటలు చూసి అక్కడ మామిడికాయలు తెచ్చుకోవచ్చు అని చెప్పి వెళ్ళాము. వెళ్ళిన దగ్గర నుంచి వీడియో అయితే షూట్ చేసామన్నమాట. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మామిడికాయలు తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సరే అండి, జస్ట్ ఫర్ ఫన్ అందుకే అలా చెప్పేశాను. ఇప్పుడు వచ్చేసి మీ పిల్ల సైన్యం పెద్ద సైన్యం అందరం కలిసి మామిడికాయలు అయితే తీసుకురావడానికి వెళ్తున్నామండి. ఆ పాప వచ్చేసి మా మేనగోళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎత్తుకుంటున్నారనమాట తన్ని. ఆ పిల్లని చూసి మావాడు కూడా నన్ను ఎత్తుకున్నాడు. అయితే నేనేంటో తెలుసా, పెళ్ళికెళ్ళి ఫుల్గా తినేసాను. తినేయడం పక్కన పెట్టేస్తే కూల్గా ఉన్నాయి వాటరు. పర పేపలు తాగేసాను అనమాట. తాగేసిన దగ్గర నుంచి అడుగు తీసి అడుగేయాలంటే చుక్కలు కనపడుతున్నాయి. ఎందుకో తెలీదు, పొట్టంతా బిర్రైపోయిందండి. అంతగా ఎండాకాలం కదా, వాటర్ అయితే ఫుల్గా తాగేసేసాము. అంతేకాదులేండి, చికెన్ కూర కదా, అదొకటి బిర్యానీ ఇంకా మన ఫేవరెట్ అనమాట. ఫుల్గా లాగించేసేసాను. నేనైతే ఇంకా నేనే నడవలేకపోతున్నాను. మావాడు వచ్చేసి నన్ను ఎత్తుకోమన్నాడు. నేనైతే ఆ పిల్లని కింద దిగి నడమని చెప్పాను. ఆ పిల్ల ఏం చేసిందో తెలుసా, నువ్వు ఆ పిల్ల ఎన్ని తెలివితేటలో, చూడడానికి 5 సంవత్సరాలు లేవు, బుడంకాయ పొట్టు బుడంకాయ, నన్ను ఎత్తుకోమంది. నేను దిగమంటే నువ్వు ఎత్తుకొస్తా అని చెప్పి నన్ను అంటుంది. సరే పక్కన పెట్టేస్తే మామిడి తోటలోకి అయితే వచ్చామన్నమాట. మామిడి తోటలోకి వచ్చిన తర్వాత కాయలు చూసారండి ఎలా పెట్టారు. తను వచ్చేసి మా తోడుకోడు, నా సారీ మా ఆడపడుచు అనమాట, నా పక్కన నుంచి ఉంది. కాయలు చూస్తున్నాము, రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు. ఏంటండి, డజన్ కాయలంట 400 అంట. అయ్యో అనిపించింది నాకైతే. అక్కడెక్కడో ఏదో అంటారు చూడండి, దూరపు కొండలు నులుపని. మేమేం చేసాం, దగ్గరలో ఉన్న కాయలను వదిలిపెట్టి ఇంకా వెళ్ళి చాలా 1 కిలోమీటర్ దూరం నడుచుకుంటే వెళ్ళాము. అక్కడే ఉన్న ఇంకా రేటు తక్కువగా దొరుకుతాయేమో అని చెప్పేసి ఫస్ట్ మేము అడిగిన చోటే తీసుకున్నాం తెలుసా మీకు. అన్నీ తిరిగి వచ్చి నేను ఎక్కడైతే ఫస్ట్ అడిగామో అక్కడే తీసుకున్నాం. అక్కడ ఏం చేశాడంటే డజన్ కాయలు 200 అన్నాడు, రసం కాయలు. ఇంకా మేము తిరిగిన ప్లేస్ అల్లా డజన్ 400 చెప్పేశారు. లాభం లేదు, అనవసరంగా వచ్చామని చెప్పేసి తలనొప్పి అయితే వచ్చేసింది అనమాట ఆ ఎండలో తిరిగేసరికి. బట్ ఏంటంటే సరదాగా కూడా ఉంది. ఫ్యామిలీతో పాటు స్పెండ్ చేయాలంటే ఎవరికైనా టైం రావాలి కదా. ఎప్పుడు మనం ఇంట్లో ఒక్కరమే ఉంటే బోర్ కొట్టేస్తుంది. ఇలా పెళ్ళిళ్ళకి పబ్బాలకి వెళ్తేనే నలుగురిలో మనం ఏంటనేది, అదే నలుగురిలో కొంచెం సరదాగా అనిపిస్తుంది. ఇంకో వేరే ప్లేస్కి వచ్చామండి. అక్కడ చూడండి ఎన్ని మామిడికాయలు పెట్టారో, చూడంగానే తినేయాలనిపించింది. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తినకూడదు కదా. ఏంటంటే అవి కడుక్కుని తినాలి. కార్పెట్ వేసి పండించారనమాట. ఆ కాయలు వచ్చేసి చెట్టు పండ్లు అనుకున్నాను నేనైతే, కాదంట, కార్పెట్ వేసి పండించామని చెప్పారు. ఇంకా ఆ కాయలే ఇంత డజన్ 400 అని చెప్పారు. ఇక ఇచ్చుకోండి, తల ఒక కవర్ వేసుకొని ఇంటికైతే బయలుదేరాం. చల్లగా వచ్చేసి అక్కడ కూర్చున్నామండి. ముసలా అంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్ళిలో అది తక్కువైంది, పెళ్ళిలో ఇది ఎక్కువైంది, వాళ్ళని పట్టించుకుంటున్నారు. వీళ్ళు ఉంటాయి కదా అందరికీ. సో ఇక్కడ కూడా అదే సాగుతుంది అనమాట. పెత్తనాలు నేను కూడా చేశానండి, వాళ్ళే కాదు. ఇంకా అంతా తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత అయితే తీసుకున్న మామిడికాయల్లో ఒక మామిడికాయ బాబు కొయ్యి అంటే తన కోసమని మొదలుపెట్టాను. కోసాను కానీ మా బాబు అయితే ఒక ముక్కే తిన్నాడు. కాయ మొత్తం నేనే తినేసాను అనమాట. టేస్ట్ అయితే అంత బాగుందని పక్కన పెట్టయితే కొంచెం సవగా కూడా ఉంది. ఎందుకో తెలియదు మరి. ఎక్కడ చూడు చెట్టు పండ్లు అంటే తీయగా ఉంటాయి, మరి ఆ కాయలు అంటే సవగా ఉన్నాయి. అదే నాకు డౌట్ వచ్చింది. సో అవి కూడా కార్పెట్ వేసి పండించిన కాయలే. అందుకని నాకు తెలిసిపోతుంది. కాయ కూడా చూడండి ఎంత తెల్లగా ఉందో. ఇంకా నయం అండి, మా ఊర్లోనే 2 కేజీలు 200 అని చెప్పొచ్చారు. అవే ఇంకా చాలా తీయగా ఉన్నాయి. అవి తీసుకున్న తర్వాత రెండో రోజు మూడో రోజే వచ్చాడనమాట మామిడి పండ్లోడు. చూసారా, ఏదో అనుకుంటాము దూరపు కొండలు నునుపని చెప్పేసి. కాదండి, మనకి ఏది రాసి పెట్టి ఉంటే అదే మన దగ్గరికి వస్తే ఆరాటపడి మనం దాని దగ్గరికి వెళ్ళాం అనుకోండి, చాలా నష్టపోతాం. అక్కడికి వెళ్ళినంత మాత్రాన మాకేం తక్కువ పోలేదు. 4 కాయలు వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నారు అనమాట. మామిడికాయలనే కాదండి, జీవితంలో కూడా అంతే. మనకి ఏది రాసి పెట్టుంటే అదే మన వరకు వస్తుంది. దానికోసమని మనం ఎక్కువ దూరం వెళ్ళకూడదు. నాకు నా లైఫ్లో నేనైతే ఇలా
తెలుసుకున్న విషయం అది. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నాకు మాత్రం ఫుల్గా మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ అంటే నాకు వేలో వందలో కాదండి, జస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అనమాట. నా కోసం మీరు అది చేస్తారని నాకైతే తెలుసు. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా వీడియోలు తీస్తూ కష్టపడటం మీరు చూడలేరని నాకు తెలుసు. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పక్క నుండి నేను వాయిస్ ఓవర్ ఎత్తంటే మా బాబు మాత్రం నన్ను మాత్రం చిరాకు దొబ్బేస్తున్నాడు. ఇంకా ఒకటే చెత్త వీడియో వాయిస్ ఓవర్ అయిన తర్వాత నేను ఒక్కదాన్నే తినట్లేదండి. తినేసాను అనుకోమాకండి. ఒక మొక్క మా ఆయనకి, ఒక మొక్క మా బాబుకి ఇచ్చాను. అది మొత్తం నేనే తినేసానండి. థ్యాంక్ యూ.